येसुदेवा स्वागतं स्वागतं आत्मदेवा स्वागतं स्वागतं त्रिएकदेवा स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घन स्वागतं स्वागतं सुस्वागतं स्वागतं घन स्वागतं आलयमुना చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమునా చేరినాము నిన్ను పూజింపగా नीके स्वागतं देवा नीके स्वागतं नीके स्वागतं देवा नीके स्वागतं మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం देवा नीके स्वागतं కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా నా ప్రియ హితసుతుడా శాశ్వత స్నేహితుడా la la la
నీ కుమారుగా నన్ను మలచిన నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పేరుతో నన్ను పిలచిన వేళ నీతో నడచితి దేవా కొదువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నొంది తిని పేరుతో నన్ను పిలచిన వేళ నీతో నడచితి దేవా కొదువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నొంది తిని స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా లేకనే లేనే లేనని అలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో హరింపచేరితి స్వామి నీవు లేకనే లేనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో హరింపచేరితి స్వామి. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున గుంటూరు పట్టణంలో మన ప్రీతమ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగయ్య గారి హస్తాల మీద అభిషేకింపబడి నేడు మన గ్రామానికి ఈ సంవత్సరం మన మేత్రాసనానికి అయినటువంటి 4 గురువులు కూడా మన మధ్యకు మొట్టమొదటిసారిగా వచ్చి ఉన్నారు. వారిలో ముఖ్యముగా మన గ్రామము నుండి అభిషేకింపబడినటువంటి రెవరెండ్ ఫాదర్ చాట్ల అలెక్స్ గారిని అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు ఆహ్వానించుకుందాం. మరియు నరసరావుపేట విచారణ నుండి రెవరెండ్ ఫాదర్ బాలా గారు, మాచవరం విచారణ నుండి రెవరెండ్ ఫాదర్ చంద్ర గారు, చిలకలూరుపేట విచారణ నుండి రెవరెండ్ ఫాదర్ సాగర్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారిని కూడా అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన పడపాడు గ్రామానికి మరి ఒక ఆశీర్వాదకరమైనటువంటి రోజు నేడు. మన గ్రామము నుండి మరి ఒక బిడ్డను దేవుడు తన సేవకు ఎన్నిక చేసుకొని అభిషేకించి నేడు మనందరి సమక్షములో మొట్టమొదటి కృతజ్ఞత దివ్య పూజాబలిని ఫాదర్ అలెక్స్ గారు సమర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మీ అందరినీ కూడా ఫాదర్ గారి నిమిత్తము ప్రార్థన చేయటానికి, ఫాదర్ గారి యొక్క ఆనందములో సంతోషములో పాలు పంచుకోవటానికి మన మధ్యకు వచ్చినటువంటి అనేక మంది గురువులు, అదేవిధంగా మఠవాసులను,
విశ్వాసులందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం కూడా అలెక్స్ యొక్క సంతోషం, అదేవిధంగా ఈ నలుగురు నూతన గురువుల యొక్క సంతోషములో పాలు పంచుకుంటూ వారితో పాటు కలిసి దేవాతి దేవునికి వందనములు సమర్పించుదాం. కావున ఈ యొక్క దివ్య పూజా బలిలో దయచేసి ఎవరు కూడా దూరము నుండి చూడవద్దు. దేవునికి దగ్గరగా వచ్చి దేవుని ఆశీర్వాదాన్ని దగ్గరగా పొందుదాం. రోడ్డు మీద కానీ దేవాలయ ప్రాంగణములో కానీ ఎవ్వరు కూడా ఎటువంటి ఆటంకపరచకుండా అందరం కూడా లేచి నిలబడి భక్తి విశ్వాసముతో నిండు దివ్య పూజా బలిలో పాల్గొందాము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నా ఈ ప్రథమ కృతజ్ఞత దివ్య బలి పూజనం మరణించిన మా నాన్నగారు చాట్ల పెదరాయప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అర్పిస్తూ, దేవుడు మా కుటుంబంలో చేసిన సకల మేళ్లకు కృతజ్ఞతగాను, ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతగాను ఇక్కడికి వచ్చి నా కోసం ప్రార్థిస్తూ మీ యొక్క తలంపులను దేవునికి అంకితం చేస్తున్న మీ అందరి కోసం ఈ దివ్య బలి పూజను నేను ఆ దేవాతి దేవునికి సమర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభువు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆనాడు తన యాజకులను ఆరోను వంశం నుంచి, లేవీల వంశం నుంచి తన యాజక పని చేయటానికి, తన ధర్మశాస్త్ర బోధను చేయటానికి ఎన్నుకున్నారు. ఆ యాజక క్రమము అలాగే కొనసాగటానికి, ప్రభువు యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి, దైవరాజ్యాన్ని విస్తరింప చేయటానికి, ఆత్మల రక్షణ కొరకై పనిచేయటానికి గురువులను ఎన్నుకుంటూ, మరి ఆనాడు లోకరక్షణ కొరకై క్రీస్తు ప్రభు సమర్పించినటువంటి తన కలువరిగిరి అర్పణను దేవునికి నిత్యం సమర్పిస్తూ, ప్రజల పాప పరిహారార్థమై ప్రార్థనలు చేస్తూ, దేవునికి ప్రజలకు మధ్య సఖ్యత కలిగి దేవుని బిడ్డలుగా మనం జీవింప యాజకత్వాన్ని కొనసాగిస్తూ దేవుడు వస్తున్నారు. మరి ఆ ప్రభు ఏర్పాటు చేసినటువంటి మెల్కీసెదెకు యాజకత్వమున క్రీస్తు ప్రభు ప్రధాన యాజకత్వాన్ని చేయటానికి ఈ నలుగురు గురువులను దేవుడు అభిషేకించారు నిన్నటి దినాన. ఈ సందర్భంగా మన గ్రామం తరపున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి నలుగురు నూతన గురువులకు అభినందనలు తెలియజేసుకుందాం. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్స్. మరి మన గ్రామం నుంచి ఇంకొక గురువును దేవుడు తన యాజక పదవికి ఎన్నిక చేసి అభిషేకించటం మనందరికీ గర్వకారణం. అంతేకాకుండా మన గ్రామానికి గొప్ప ఆశీర్వాదకరం. మన గ్రామం నుంచి ఒకరు గురువుత్వపు అంతస్తుకు ఎన్నిక చేయబడ్డారు అంటే ఆ గురువు చేసేటటువంటి ప్రతి ప్రార్థనలో, అర్పించేటటువంటి ప్రతి దివ్య పూజా బలిలో గురువు మనస్సులో మనం ఉంటాం. మరి ఆ గురువు చేసేటటువంటి ఆ దివ్య పూజా బలి సమర్పణ ద్వారా మనందరికి కూడా ఎంతో మేలు కలుగుతుంది, ఎంతో ఆత్మీయ శారీరక మేలులు కలుగుతాయి. దేవుడు మనల్ని ఆరోగ్యంతో, స్వస్థతతో ఆశీర్వదిస్తాడు. సిరి సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి దీవిస్తారు. అన్నిటికంటే మిన్నగా ఆయన యొక్క అనుబంధంలో బలపడే విధంగా మనల్ని ఆశీర్వదిస్తారు. సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఈ నూతన గురువులను మరి దేవుడు తను ఎప్పుడు కూడా తన పవిత్రాత్మతో నడిపించాలి అని, తన ఎన్నిక చేసినటువంటి యాజకపు అంతస్తులో యోగ్యముగా ఈ బిడ్డలు దేవుణ్ణి సేవిస్తూ ప్రజలను దీవిస్తూ ముందుకు నడవాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు ప్రత్యేక విధంగా. అదేవిధంగా ఈ నూతన గురువులు అర్పించేటటువంటి పరిశుద్ధ దివ్య పూజా బలి సమర్పణ ద్వారా
మనకు మేలు కలుగునట్లుగా ప్రభు దీవించాలని వేడుకుందాము. దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా, మా రక్షణ కొరకై మరణించితివి, మా రక్షణ కొరకై మరణించితివి. నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, నీ శిలువ రక్తముతో మమ్ము కడుగుమయా, మమ్ము కడుగుమయా. దేవా దేవా క్షమించుమయా, దేవా దేవా క్షమించుమయా. ఈ లోక ఆశలలో చిక్కుకొంటిని, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. ఉన్నత స్థలమున దేవదేవుని మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా, గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి శాంతి మంచి మనుషులకు శాంతి, శాంతి శాంతి మంచి మనసులకు శాంతి. హల్లెలూయా హల్లెలూయా
సర్వేశ్వరా సృష్టిని చేసిన ప్రభువా ప్రాణము పోసిన సర్వేశ్వరా మిమ్ము పొగడిదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి రక్షణను సగిన యేసువా పాపము పాపిన క్రీస్తువా రక్షణను సగిన యేసువా పాపము పాపిన క్రీస్తువా మిమ్ము ప్రణతింతుము మిమ్ము పూజింతుము మిమ్ము గణపరచెదము మిమ్ము ప్రణుతింతుము మిమ్ము పూజింతుము మిమ్ము గణపరచెదము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఈ సభ పాలక ఆత్మదేవ వరాలనిచ్చు వరదాత శ్రీ సభ పాలక ఆత్మదేవ వరాలనిచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా గ్లోరియా సర్వేశ్వరునికి గ్లోరియా 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 సర్వేశ్వరునికి గ్లోరియా శాంతి శాంతి మంచి మనసులకు శాంతి 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 మంచి మనసులకు శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము కరుణామయుడవైన ఓ సర్వేశ్వర నా విన్నపములను దయతో ఆలకింపు పవిత్రాత్మ వరప్రసాదముతో నా మనస్సుకు జ్ఞానోదయమును కలిగింపుము. నేను నీ దివ్య రహస్యములను
యోగ్యముగా కొనియాడుచు శ్రీ సభకు విశ్వాసపాత్రమైన సేవ చేయుటకును శాశ్వతమైన ప్రేమతో నిన్ను పూజించుటకును నన్ను దీవింపును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలయనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభువునైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారమొసగి తిని, నీవు వానిని పెళ్ళగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవగుదువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇడుగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు, నా ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు, ఆత్మతో నిండినవాడు, నాకు ప్రీతిని కలిగించువాడు.
అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులముగాను నిర్దోషులముగాను ఉండుటకు సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగాను తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసగిన కృపా వరమునకు మనము దేవుని స్తుతింతుము. క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆయన కృప ఐశ్వర్యము చేత మన పాపములు క్షమించబడినవి. ఇది ఏలువారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనము నుండి 56వ వచనం వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము
పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రాహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారం తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తిరిగి తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుని యొక్క మాటలను ఆలకించే ముందుగా పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. గుంటూరు మేత్రాసనానికి 4 గురువులను మీరు ఎన్నిక చేసుకున్నందులకు మీకు స్తోత్రములు. గురుత్వపు అంతస్తును బహుమానముగా ఇచ్చినందులకు స్తోత్రములు. గురుత్వపు అంతస్తును మా తిరుసభకు, మా గుంటూరు మేత్రాసనానికి ఇచ్చినందులకు మీకు స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ సమయాన మీకు ఆశీర్వాదములు, పవిత్రాత్మ వరములను హేరాళముగా ఈ బిడ్డలకు దయచేయండి. గురుత్వపు తొలి అడుగులలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు మాట్లాడటం నేర్పండి, నడవడిక నేర్పండి, మీ యొక్క విధానాన్ని నేర్పండి, మీ భాషను నేర్పండి. మీరు ఏ విధముగానైతే ఇహలోకములో మీ కుమారుని ద్వారా జీవించి ఉన్నారో అదే నడవడికను ఈ బిడ్డలకు నేర్పండి ప్రభు. ఈ సమయాన ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి విశ్వాసులందరినీ కూడా దీవించి ప్రభువా, గురువుల యొక్క అడుగుజాడలలో వారి యొక్క ప్రేరణలో జీవించేటువంటి భాగ్యాన్ని అందరికీ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదామా? ప్రియ సహోదరి సహోదరులారా, నూతన గురువులైనటువంటి ఫాదర్ అలెక్స్, ఫాదర్ బాలా, ఫాదర్ చంద్రశేఖర్, ఫాదర్ సాగర్లను ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి మరి శుభాకాంక్షలను తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్. 4 గురువులను చూసారా మీరు? 4 గురువుల్ని చూసారా? ఎట్టున్నారు? బుడతల్లాగా ఉన్నారు, చిన్నపిల్లలాగా ఉన్నారు అని అంటా ఉన్నారు. ఇంకొంతమంది వెలుగుతూ ఉన్నారండి, వెలిగిపోతూ ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ వెలుగు ఎల్లప్పుడూ ఉండాలి. గురువులుగా పిలువబడినటువంటి వీరు వెలుగుతోనే ముందుకు సాగాలి. ఆ వెలుగు, ఆ అభిషేకం జీవితాంతం వరకు ఉంటే ఆ గురువు మరి దేవుని యొక్క కృపాశీర్వాదములను ప్రజలకు అందించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు
ఈ నలుగురు గురువులకు ఏమి బోధించాలి అని అనుకుంటున్నప్పుడు ఫాదర్ అలెక్స్ గారు నెల క్రితమే, స్వామి నా మొదటి పూజకు మీరు ప్రసంగం చెప్పాలి అని చెప్పాడు. నేను చాలా మొదటి పూజలకు ప్రసంగాలు చెప్పాను, వేరే ఎవరైనా ఉంటే చూడు వాళ్ళకు చెప్పు అని. లేదు ఫాదర్, నా మొదటి పూజకు మీరే ప్రసంగం చెప్పాలి అని మరి రిక్వెస్ట్ చేయటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే 2 రోజుల నుండి నేను ఈ నూతన గురువులకు నేనేం చెప్పాలి, వచ్చినటువంటి విశ్వాసులకు గురువులను గురించి ఏం చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని మరి విషయాలను బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నలుగురు గురువులకు దేవదూతల భాష మాట్లాడొద్దు అంటున్నాడు దేవుడు నాతో. దేవదూతల భాష మాట్లాడొద్దు, అది దేవదూతలకు మాత్రమే అర్థమవుతుంది. వేదాంత శాస్త్రవేత్తలకు తత్వశాస్త్రవేత్తలకు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు అంటున్నాడు. అది కేవలం ఫిలాసఫర్స్కు, థియోలోజియన్స్కు మాత్రమే అర్థమవుతుంది అని అంటున్నాడు. ఫ్లవరీ లాంగ్వేజ్లో నీవు గమకాలతో తెలుగులో నీకు వచ్చినటువంటి భాషా పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రసంగాలు చెప్పొద్దు, మాటలు చెప్పొద్దు. అవి కేవలం నోటి నుంచి వచ్చేటువంటి మాటలు మాత్రమే అంటూ ఉన్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ఈరోజు ఈ నలుగురితో నా భాషలో మాట్లాడు అంటున్నాడు. యేసు ప్రభు భాష మీకు తెలుసా? యేసు ప్రభు యొక్క భాష మీకు తెలుసా? ఈరోజు యేసు ప్రభు భాష ఏంటో మీకు తెలియచేస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు కడరా భోజన సమయంలో తన శిష్యులందరినీ కూడా కూర్చొనబెట్టుకొని తన శిష్యులతో మొదటి దివ్య బలి పూజను సమర్పించి వాళ్ళకిచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే ప్రభు యొక్క భాష, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అన్నాడు. దేనిని? ఈ పూజను నా జ్ఞాపకార్థము చేయండి అని పిలుపునిచ్చాడు. క్రీస్తు ప్రభు యొక్క భాష ఇదే గురువులకు. ఈ పూజను నా జ్ఞాపకార్థం ప్రతిరోజు చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు ఈ నలుగురు గురువులకు, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ ప్రభు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటో తెలుసా? ప్రతిరోజు పూజను సమర్పించు, ప్రతిరోజు పూజను సమర్పించు. నేను ఎన్నుకున్నది దీనికోసమే. నా బలియాగాన్ని ప్రతిరోజు ప్రజలకు సమర్పించటం కోసమే, ప్రజలందరితో కలిసి సమర్పించటం కోసమే అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు ఇచ్చినటువంటి పిలుపు కూడా అదే ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే నూతన గురువులు గుర్తుపెట్టుకోండి, నీవు అలసిపోయిన, బాధలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, వ్యాధిలో ఉన్న పూజను సమర్పించటం మాత్రం మరవద్దు. ప్రతిరోజు దివ్య బలి పూజను సమర్పించు. నీకు అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా నీ గదిలోనైనా చిన్న చిన్న టేబుల్ మీద అయినా కానీ దివ్య బలి పూజను మాత్రం సమర్పించు. ప్రియ నూతన గురువులారా, మీరు పూజను ఒకరోజు సమర్పించకపోతే ఆ రోజు మా స్టైఫండ్ తీసుకోవద్దు. ఆ రోజు మా స్టైఫండ్ను తీసుకోవద్దు. ఏ రోజు పూజ చేస్తే ఆ రోజుకు వచ్చేటువంటి డబ్బులు మాత్రమే తీసుకో. పూజ సమర్పించకపోతే నీవు డబ్బులు ఆ రోజు మా స్టైఫండ్కు అర్హుడవు కాదు, అర్హుడవు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, 1975 సంవత్సరంలో వియత్నాం దేశంలో మరి కమ్యూనిస్టు పాలన ఉండేది. ఆ కమ్యూనిస్టు పాలనలో ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ వాన్ థౌన్ అనేటువంటి ఒక గురువు ఉండేవాడు. ఆ గురువు కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకముగా ఉన్నాడని ఆ గురువును కమ్యూనిస్టు వాళ్ళు జైల్లో పెట్టడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, జైల్లో అతనిని పెట్టారు. ఇక
మరి జైల్లోకి వెళ్ళిన తరువాత అతను అనుకున్నాడు, అయ్యో నేను ఈ జైల్లో దివ్య బలి పూజను ఎలా సమర్పించగలుగుతానో, ఎలా సమర్పించాలి అని మరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. జైలు అధికారి అతని మీద కొంత దయతో, ఇదిగో నీవు నీ బంధువులకు నీ కుటుంబీకులకు ఉత్తరం రాసుకొని నీకు కావలసినటువంటి వస్తువులు తెచ్చుకోవచ్చు అని మరి ఆ జైలు అధికారి ఆ వాన్థౌన్కు చెప్పారట. అలా మరి వాన్థౌన్ తన బంధువులకు ఒక ఉత్తరం రాశాడు. దివ్యబలి పూజ సమర్పించటానికి నాకు అప్పాలు, ద్రాక్షరసాలు, పాత్రలు కావాలి అని రాస్తే ఆ కమ్యూనిస్ట్ జైలు అధికారులు జైల్లోకి అది రానివ్వరు. అందుకని మరి ఈ వాన్థౌన్ వాళ్ళ బంధువులకు రాస్తూ ఉన్నాడు, ఇదిగో నాకు కడుపులో ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ సమస్యకు ఒక సిరప్ పంపండి అని మరి రాస్తున్నాడు. రాస్తూ ఆ సిరప్కు బదులు దానిలో మరి ద్రాక్షరసాన్ని నింపి పంపండి అని మరి ఆ వాన్థౌన్ తన బంధువులకు పంపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బంధువులు ఈ గురువు చెప్పినట్లుగానే ఒక చిన్న సీసా తీసుకొని ఆ చిన్న సీసాలో ద్రాక్షరసాన్ని పోసి దాని మీద మరి గ్యాస్ ప్రాబ్లంకు మెడిసిన్ అని రాసి పంపించారట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఆ ద్రాక్షరసం తన దగ్గరకు వచ్చిన తరువాత సరిగ్గా 3 గంటలు, మధ్యాహ్నము 3 గంటల సమయములో యేసు ప్రభు మరి తనను తానుగా మరి బలిగా సమర్పించుకున్నటువంటి సమయములో, ఎవరూ చూడనటువంటి సమయములో తన జైలు గదిలో ఆయన దివ్యబలి పూజను సమర్పించుకునేవాడట. దివ్యబలి పూజను సమర్పించటానికి ఆయన దగ్గర పాత్ర లేదు. కానీ తన చేతిని పాత్రగా చేసుకుంటున్నాడు. ఒక చిన్న టేబుల్ పెట్టుకొని ఆ టేబుల్ ముందు మోకరించి తన చేతిని ఒక పాత్రగా చేసుకొని ఒక ప్రక్క ఇవ్వబడినటువంటి రొట్టెను పెట్టుకొని ఆ చేతిలో 3 ద్రాక్షరస చుక్కలు వేసుకొని ఆ చుక్కలలో ఒక్క నీటి బొట్టు వేసుకొని మరి దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డల, ఈ విధముగా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 13 సంవత్సరాలు ఆ జైల్లో మ్రగ్గుతూ ప్రతిరోజు తను దివ్యబలి పూజను సమర్పించాడు. 13 సంవత్సరాలు ఆ జైలులో అతను ఉండగలిగాడు అంటే ఆ గురువు దివ్యబలి పూజ ఇచ్చినటువంటి శక్తి మాత్రమే, దివ్యబలి పూజ అందించినటువంటి బలము మాత్రమే. ఆ బలముతో అతను ఆ బలముతోనే ఆ జైల్లో ఉండగలిగాడు, ఆ కష్టాలను భరించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నూతన గురువులకు ప్రభు చెబుతున్నటువంటి సందేశం, ప్రభు భాషలో మీరు రోజు పూజా బలిని సమర్పించండి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట ఎందుకంటున్నాను నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి గురువులకు కూడా తెలుసు. దివ్య బలి పూజ పట్ల ఏదో మరి దివ్య బలి పూజను నామకార్థంగా ప్రతిరోజు చేసినట్లు కాకుండా దేవుణ్ణి సాక్షాత్తు బలిపీఠం మీదకు తీసుకొని వచ్చినటువంటి గురువులుగా దివ్య బలి పూజను సమర్పించండి అని ఈరోజు ప్రభు ఈ 4 గురువులకు మరి బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవది యేసు ప్రభు యొక్క భాష. మీరు నా ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో ఉంటూ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకు అర్థమయ్యేటట్లు మాట్లాడండి, వాళ్ళను స్వస్థపరచండి, వాళ్లకు నా ప్రేమను చూపండి అంటున్నాడు. యేసు ప్రభు తన శిష్యులను పంపుతూ, మీరు వాడవాడలా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో పాటు ఉంటూ నా మాటలను బోధించండి, నా ప్రేమను వాళ్లకు తెలియచేయండి అని బోధించాడు. అదే భాషను ఈరోజు ఈ 4 చెబుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, అర్థమయ్యేలా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు బోధించండి. దేవదూతల భాష వద్దు, గంటల తరబడి ప్రసంగాలు వద్దు. చెప్పేటువంటి మాటలు 4 అయినా ప్రజలు అర్థమయ్యేటట్లు, దేవుని యొక్క ప్రేమను వాళ్ళు పొందుకునేటట్లు వీళ్ళు బోధించాలి.
ప్రియమైన నూతన గురువులారా, మీరు చెప్పేటువంటి ప్రసంగంలో కమాండ్ ఉండాలి. యేసు ప్రభు బోధించిన మాటలో అధికారం ఉంది. అధికారపూర్వకముగా ఆయన బోధించాడు. నీవు బోధించే మాటలు అధికారపూర్వకముగా ఉండాలి. అదే విధముగా నీవు బోధించేటువంటి మాటలు, నీవు చెప్పేటువంటి మాటలు ప్రజలకు ఓదార్పునివ్వాలి. నీ మాటలు ప్రజలకు దేవుని యొక్క ప్రేమను తెలియచేయాలి. నీ మాటలు దేవుని యొక్క భరోసాను ప్రజలకు ఇవ్వగలగాలి. నూతన గురువులారా, ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు ప్రసంగం ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను గంట ప్రసంగం చెబితే అందరూ మెచ్చుకుంటారు అనుకోవద్దు. ఓసారి తీర్పు సమయాన యేసు ప్రభు దగ్గర ముందు ఒక గురువు నిలబడ్డాడంట. ఆ గురువును యేసు ప్రభు అడుగుతున్నాడంట, భూమి మీద నువ్వేం చేశావు అని. భూమి మీద నువ్వేం చేశావు అంటే, నేనేం చేయటం ఏంటండి, నేను పూజలో గంటల తరబడి ప్రసంగాలు చెప్పాను, అందరూ కూడా నా మాటలను ఆలకించారు అని అన్నాడట. అందుకు యేసు ప్రభు అన్నాడు, ఒక్కళ్ళన్నా మారారా అని యేసు ప్రభు అతనిని ప్రశ్నించారంట. తెల్ల ముఖం వేశారంట. ప్రియ సహోదరి సహోదరులారా, నీ మాటలు దేవుని యొక్క ప్రేమను తెలియచేసే విధంగా మాట్లాడండి ప్రజలతో. దేవుని యొక్క భరోసా, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి మాటలను నీవు మాట్లాడు. ఈరోజు ప్రభు వీళ్లకు తెలియచేస్తుంది. ఇప్పటి వరకు నీవు దైవశాస్త్రం చదివావు, బైబిల్ చదివావు, దైవశాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని పఠించావు. అది కేవలం నీ అకాడమిక్ పర్పస్ కోసమే. ఈరోజు బైబిల్ నీ కోసం చదువు, పరిశుద్ధ గ్రంథాన్ని మీకోసం చదవండి. మొట్టమొదట మీరు బోధించుకోండి మీ ప్రసంగాలు. ప్రభు ఈరోజు దేవుని యొక్క భాషను వీళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది దేవుని యొక్క ప్రణాళిక అయితే కంపల్సరిగా ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఈ మంచి మాటలతో మనందరం కూడా నూతన గురువుల కొరకు ప్రార్థన చేద్దాం. ఫాదర్ అలెక్స్ నా దగ్గర మరి సాగరమాత పుణ్యక్షేత్రంలో రీసెంట్గా పనిచేశాడు 1 సంవత్సరం పాటు. తర్వాత మరి పాటిబండ్లలో 3 నెలల పాటు డీకన్గా తన యొక్క పరిచర్య చేశాడు. దేవుడు ఫాదర్ అలెక్స్కు చక్కటి గాత్రాన్ని ఇచ్చాడు, చక్కటి వాయిస్ని ఇచ్చాడు, చక్కగా ప్రసంగం చెప్పేటువంటి మంచి మరి తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. తనకు ఇవ్వబడినటువంటి టాలెంట్స్ను దేవుని మహిమార్థం ఉపయోగించుకుంటే, బాధ్యతాయుతంగా వాటిని ఉపయోగించుకుంటే, జాగరూకతతో ముందుకు వెళ్తే he will be a successful priest. మరి సక్సెస్ఫుల్ ప్రీస్ట్గా ఉండాలని ఫాదర్ అలెక్స్ కొరకు ప్రార్థన చేద్దాం. మిగిలినటువంటి గురువుల కోసం కూడా ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇప్పుడు మనం అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. స్వామి ఆమేన్. సృష్టించిన దేవా, నన్ను రక్షించిన ప్రభువా, నన్ను
సృష్టించిన దేవా రక్షించిన ప్రభువా నిలిచాను నీ చెంత అర్పించగా నా జీవితమే నీకు సమర్పించగా నిలిచాను నీ చెంత అర్పించగా నా జీవితమే నీకు సమర్పించగా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా అందుకొని ఆశీర్వదించుమా నీ సుగంధ కానుకగా మార్చుమా నన్ను సృష్టించిన దేవా మేమును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, రోజులను ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహము వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్యయాజకుడు, అతని శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా ఆ బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలెనని మిమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడే. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు దారవోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో అతి దూతలతోను భద్రాసులతోను
అధిపతులతోను పరలోకపు దళములన్నిటితో ఏకమై మేము మహిమతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు పవిత్రుడు 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 మన ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభునామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖములకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు సిలువ శ్రమలకు పాటుబడినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన
విధముగనే భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధన మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువామి మరణమును ప్రకటించెదము, నించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె పరిశుద్ధ భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సెక్కెపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయుని శ్రీసభను, మా చిన్నాబత్తిని భాగయ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ, ముఖ్యముగా చాట్ల పెదరాయప్ప గారిని నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన క్రీస్తు ద్వారా ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకణ ప్రభు యేసుని ప్రేమ విందు. రండి లోకన ప్రభు యేసుని ప్రేమ విందు. విందు, ప్రేమ విందు, పరిశుద్ధ
పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు స్నేహమే ఇలా పంచను ప్రభు ఇచ్చిన దివ్య విందు ప్రేమతో ప్రభు పంచెను ప్రభు జీవా దివ్య విందు స్నేహమే ఇలా పంచను ప్రభు ఇచ్చిన దివ్య విందు ప్రేమతో ప్రభు పంచెను ప్రభు జీవా దివ్య విందు నందిలో కొన ప్రభు యేసుని ప్రేమ విందు రండిలో కొన ప్రభు యేసుని ప్రేమ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు సహోదరి సహోదరులారా, ఇప్పుడు నూతన గురు పుంగవులకు మన గుంటూరు పీఠానికి నూతనంగా యాజకపు అంతస్తునకై ఎన్నిక చేయబడి మన గ్రామానికి వచ్చి దివ్య పూజాబలిని సమర్పించినటువంటి ఈ గురు పుంగవులకు మన గ్రామం తరపున చిరు సన్మానాన్ని అందజేసి వారిని అభినందిద్దాము. కాబట్టి సన్మానించే టీంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. సన్మానం మన విచారణ తరపున మన గ్రామం తరపున సన్మానించాల్సినటువంటి పెద్దలు ఒక టీం ఉంది. ఆ టీము ముందుగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముందుగా మరి కొత్త గురువులను విచారణ గురువు ఫాదర్ థామస్ గారు, అదేవిధంగా నేను సన్మానిస్తున్న కుర్చీలు ఇక్కడ ఇవ్వండి, సన్మానించడం జరుగుతుంది. తర్వాత మా కుటుంబం నుంచి మమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వచ్చి నూతన గురువులను సన్మానిస్తారు. తర్వాత పెద్దలు సన్మానిస్తారు. ఇంకింతే సన్మాన కార్యక్రమం. ఇంకా పెద్దగా అమ్మ ఎంతసేపు అవుతుందో అనుకోవద్దు, ఇంకింతే సింపుల్గా అయిపోయింది. సో అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు వచ్చినటువంటి నూతన గురువులను నలుగురిని కూడా ఫాదర్ అలెక్స్, ఫాదర్ బాలా, ఫాదర్ చంద్ర, ఫాదర్ సాగర్, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే జన్మించక మునుపే ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం,
స్థానంలో శ్రీ సభ పాలనలో క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము, గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని, భవబంధాలను తెంచుకొని యేసుక్రీస్తును ఎన్నుకొని సేవక రూపమే గురుత్వము. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ, ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుసరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా అపోస్తుల వారసత్వము, హస్త నిక్షేపణ ఘట్టము ద్వారా దివ్య సంస్కార వాహినిగా, దివ్య మందసావారధిగా, దివ్య సంస్కార వాహినిగా, దివ్య మందసావారధిగా సకల జనుల సంధాత గురు, సకల జనుల సంధాత గురు. ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ, ఇది యేసుని అనుసరణ, ఇది క్రీస్తుని అనుచరణ. గురుత్వము ఇది దేవుని యాజకత్వము, గురుత్వము ఇది క్రీస్తుని మనస్తత్వము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యము నీ నుండి ప్రారంభమై నీ యందే పరిపూర్ణతను సొగుచున్నది. ఈ పరమ రహస్యంలో పాల్గొనుట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నీ వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో
తోను ఉండునుగాక. విశిష్ట ఆశీర్వాదములకై నీ శిరములను వంచి ప్రార్థింపుము. తన జనికైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆనందింపజేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మమును పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొనిన మీరు ఈ లోకమున రుచివర్తనమును కలిగిన జీవించుచు స్వర్గగృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గురువులందరూ ఒకసారి వస్త్రాలతో స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఒక గ్రూప్ ఫోటో దిగుదామండి. నూతన గురువులతో గ్రూప్ ఫోటో దిగుదాము. గురువులు బ్రదర్స్ కూడా రండి, స్టేజ్ మీదకి రండి, ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. పీఠం పక్కన పెట్టి పీఠం పక్కన అందరూ గమనించండి. భోజనాలు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది అందరికీ. దయచేసి మేము ఏర్పాటు చేసిన ప్రేమ విందులో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, చిన్న వందన సమర్పణ. మరి మన గ్రామంలో ఈ గురువు అంతస్తుకు ఎన్నిక చేయబడినటువంటి వీరిని దేవుడు చక్కగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలునకై. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, నువ్వు చేసిన ప్రతి మేలులకై. నాలో నా ఊపిరి ఉన్నంత వరకు. సహోదరి సహోదరులారా, ఈ చక్కటి కార్యక్రమాన్ని జరిపించినటువంటి దేవాతి దేవునికి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలను తెలియజేసుకుందాము. అదేవిధంగా చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు ఈ నలుగురు గురువుల్ని మరి అభిషేకించి గురుత్వపు అంతస్తుకై వారిని యోగ్యులను చేసినందులకు, అభిషేకాన్ని ఇచ్చినందుకు ఒకసారి చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారికి వందనాలు తెలియజేసుకుందాము. అదేవిధంగా మా కుటుంబం తరపున సెంట్ ఆన్ స్ప్రింగ్పురం సంస్థ మదర్ జనరల్ అంతోనమ సిస్టర్ గారికి, అదేవిధంగా పాల్ట్రీసా సిస్టర్ గారికి, రోజ్ సిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మా నాన్నగారు చాట్ల రాయప్ప గారు మరి ఇక్కడ ఉంటే బాగుండేది, కానీ పరలోకం నుంచి ఈ కార్యాన్ని చూస్తున్నారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధముగా సహోదరి సహోదరులారా, మన ఈ చిన్న గ్రామంలో ఈ కార్యం ఇంత గొప్పగా జరిగింది అంటే అది ఏమాత్రం కూడా మరి ఒక్కరి వల్ల అయ్యేటటువంటిది కాదు. మన విచారణ గురువులు థామస్ ఫాదర్ గారు, మన సిస్టర్స్, అదేవిధముగా మరి మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, కారుణ్యమాత యూత్ వాళ్ళందరూ కూడా ఉండి ఈ కార్యాన్ని చక్కగా నడిపించారు. ఒకసారి వారందరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన వందనాలు తెలియజేసుకుందాము. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఫాదర్ అలెక్స్ ఆర్డినేషన్ అభిషేకంతో చాట్ల మరీదాస్ ఫాదర్ గారితో మొదలుకొని మన ఈ చిన్న గ్రామాన్ని 3 గురువులతో 9 మంది కన్యాస్త్రీలతో ప్రభు ఆశీర్వదించారు. ఈ సందర్భంలో మనం మొట్టమొదటి గురువు ఫాదర్ చాట్ల మరీదాస్ గారికి ఒకసారి ఆదర్శం ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి మన వందనాలు తెలియజేసుకుందాము. సహోదరి సహోదరులారా, ఈ కార్యము ఇంత ఘనంగా జరగటానికి కారణము మన గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ మన కథోలిక సంఘములో ఉన్నటువంటి అందరూ కలిసి పనిచేయటం వలన
ఈ కార్యం ఇంత గొప్పగా జరిగింది. కాబట్టి మన గ్రామస్తులందరికీ కూడా, యువతకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము.